ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వనక్కం నమస్తే అందరికి. సో ఎస్, ఈరోజు సండే, వీక్ ఆఫ్ అండ్ ఏమీ ప్లాన్ చేసుకోలేదు. కానీ యాజ్ యూజువల్ ఇట్స్ అ బోరింగ్ డే. నేను చాలా అంటే చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతాను ప్రతి వీకెండ్. ఏదో ఒకటి చేయాలని. కానీ నైట్ షిఫ్ట్ వల్ల మార్నింగ్ లేవడం ఇబ్బంది అవుతుంది. లేచిన తర్వాత నా పర్సనల్ వర్క్స్ చేసుకొని కంప్లీట్ చేసుకుని యూట్యూబ్కి టైం స్పెండ్ చేయాలన్నా కొంచెం డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతున్నాయి. ఈరోజు నేనైతే నిజంగా ఏం ప్లాన్ చేసుకోలేదు. ప్రస్తుతానికైతే ఈ లొకేషన్ కైలాసగిరి దగ్గర అన్నమాట. ఇంకా కైలాసగిరి అప్పెక్కలేదు, కిందనే ఉన్నాను. అండ్ కైలాసగిరి వెళ్దాము, చాలా కాలం అయిపోయింది. వైజాగ్ వచ్చి ఇంచుమించు 1 year అయిన తర్వాత కైలాసగిరి ఒకసారి వెళ్ళాను. ఇంతకు ముందు అయితే హైదరాబాద్ కి వెళ్ళక ముందు కూడా మేబీ one time I visited to కైలాసగిరి. సో ఐ థాట్ ఆఫ్ లైక్ ఓకే ఒకసారి వెళ్దాము. యూట్యూబ్ లోని, ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ అయిపోతుంది గ్లాస్ బ్రిడ్జ్ ఉంది అనేసి. కానీ ఈరోజు సండే కదా, హాలిడే అందరికి. మోస్ట్లీ క్రౌడెడ్ ప్లేస్ ఈరోజు. మొత్తం క్రౌడ్ అయితే గట్టిగా ఉంటది. చూద్దాం ఎలా ఉంటుందో. మేబీ ఛాన్స్ ఉంటే వెళ్దాము దానిపైకి. లేదు అనేసి అంటే దూరం నుంచి చూసి ఆనందపడి వచ్చేద్దాం. అండ్ కైలాసగిరి కూడా ఎట్లా ఉంటుంది వ్యూ, సిటీ వ్యూ అంతా నేను చూపిస్తాను. సో యా, నో ఫర్దర్ డిలేస్, లెట్స్ స్టార్ట్. చలో మనమైతే మొత్తం సెటప్ చేసేసుకున్నాం. టైం చూస్తే 4 అవుతుంది. నేను స్టార్ట్ అవ్వడమే 2:33 కల్లా స్టార్ట్ అయ్యాను, కానీ 4 అయిపోతుంది అనమాట. హాయ్ చెప్పు బొడ్డోడు. ఓకే దెన్ మూసేస్తాను, మళ్ళీ విండ్కి నాయిస్ ఎక్కువ వస్తుంది. సో ఇది ప్లేస్, ఇది ఎంట్రన్స్. చూసారా లైన్ ఎంత ఉందో? పీక్స్ కదా. ఓ బాబాయ్, నాదే తప్పు. పెచ్చ రద్దీగా ఉంది కదా. ఇట్ ఫీల్స్ లైక్ సింహాచలం ఎంట్రన్స్ కానివ్వండి, తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు రోడ్ దగ్గర ఆ చెక్ పాయింట్. అబ్బాయ్ ఆన్లైన్ పేమెంట్. గురు గురు బండి పెట్టేసి వస్తా, గురు బండి పెట్టేసి వస్తా. ఈ ఆన్లైన్ పేమెంట్తో ఇదొకటి ఇబ్బంది. అయ్యి బాబోయ్, నో ఎంట్రీ. అట్టకేళ్ళకి ఒక టికెట్ దొరికింది. చేస్తారు కానీ బాగా రష్. అబ్బా, చాలా కాలం తర్వాత వచ్చాను కదా, చిన్నప్పుడు వైబ్స్ వస్తున్నాయి. అంటే వచ్చా 1 year క్రితం అయితే, అంటే వైజాగ్, అంటే హైదరాబాద్ నుంచి వచ్చేసాను కదా వైజాగ్. అప్పుడు వచ్చాను. అప్పుడు చాలా హడావుడిగా, అంటే కొమ్మాది నుంచి అట్లా భీమిలి నుంచి ఇటు వచ్చి తిరిగేసి హడావుడిగా జస్ట్ లైక్ వెళ్ళామా, ఒక సాంగ్కి డాన్స్ అని కాదు, చిన్న అదొక బాడీ రిథం అనుకోవచ్చు. జూన్ పోతే జులై రాని అనే సాంగ్ అప్పుడు చిన్నది రీల్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను అనమాట. ఇప్పుడు పైకి అయితే వెక్కుతున్నాం. ఈ కర్వ్స్ బ్యూటిఫుల్ ఉంటుంది. నేను రాంగ్ టైంలో వెళ్తున్నా. బేసిక్గా వెళ్ళాలి అనేసి అంటే మార్నింగ్ వెళ్ళి మధ్యాహ్నం కల్లా దిగిపోయాం అనుకోండి కిందకి. టీనెట్ పార్క్ అండ్ ది అదర్ ప్లేసెస్, అంటే లైక్ బీచెస్ ఉన్నాయి. కోట్లకొండ బీచ్ అని, ఋషికొండ తర్వాతని, అది ఎక్స్ప్లోర్ చేయడానికి కొంచెం కుదిరేది సమయం. బట్ చెప్పలేము దీని తర్వాత ఏమైనా ప్లేస్కి వెళ్ళడానికి సమయం ఉంటుందో ఉండదో చూద్దాం. హార్వెస్ట్తో ఎక్కేవాడిని అండ్ వేరే అదర్ బైక్స్తో ఈ రోడ్స్లో వెళ్ళాను. కానీ ఈ బండితో వెళ్తుంటే కొంచెం ఆ మజా, అంటే హ్యాండ్లింగ్ మజా కొంచెం
డిఫరెంట్ ఉందన్నమాట. హిల్ స్పాట్ ఎక్కేటప్పుడు ఆ పికప్ కానీ ఆ పవర్ కానీ బాగుంది. అది కనిపిస్తుందా కేబుల్ కార్? ఒకసారి ఇక్కడ ఆపుతా. అది కనిపిస్తుంది కదా కేబుల్ కార్, అట్లా వెళ్తుంది. చూడొచ్చు వైజాగ్ సిటీ ఆఫ్ డెస్టినీ. బ్యూటిఫుల్ ఉంది కదా ఫ్రేమ్. ఇది 0.5x తీస్తున్నాను, కొంచెం 1x పెడతా. ఎస్, జూమ్ చేస్తున్నానా. అక్కడ ఒక ప్యాలెస్ లాగా కనిపిస్తుంది కదా, గాదరాజు ప్యాలెస్. అది వైజాగ్ అంత బ్యూటిఫుల్ బీచెస్, హిల్స్ కానివ్వండి. మాన్సూన్లో ఎంజాయ్ చేయాలన్న వైజాగే బెస్ట్ అబ్బా, బెస్ట్ డెస్టినేషన్ ఫర్ హాలిడేస్ ఒక రకంగా చెప్పాలి అంటే. కానీ పర్సనలీ ఐ డోంట్ లైక్ వైజాగ్ కాజ్ ఆఫ్ ఫ్యూ ట్రామాస్ అండ్ ది అదర్ థింగ్స్. కానీ ఎస్, కేబుల్ కార్. ఓకే, సో చూస్తున్నారు, బ్యూటిఫుల్ అబ్బా, బ్యూటిఫుల్ చెప్పాలి అనేసి అంటే. మీరు అక్కడ చూడొచ్చు సముద్రం అండ్ ఆకాశం ఒకటైనట్టు కనిపిస్తుంది కదా. కానీ అవ్వదు, కానీ అవ్వదు. అది జస్ట్ కల్పితం మాత్రమే. ఎస్, ఓకే. సో యా, మనం పైకి వెళ్ళిపోదాం. ఇదొక స్టంట్ టాస్క్. చలో మరి. నా బాధ ఒకటేనబ్బా, నేను ఆఫీస్లో పార్క్ చేస్తున్నా అంతే, మాల్స్కి వెళ్ళినప్పుడు పార్క్ చేస్తున్నా అంతే, బయటన ఎక్కడైనా ఓపెన్ స్పేస్లో పార్క్ చేయాలన్నా ఒకటే కంగారు, ఒకటే బాధ. ఏంటంటే కొంచెం వైడ్గా ఉంటుంది బైక్. ఈ నకిల్ గార్డ్స్ కానివ్వండి, హ్యాండిల్స్ కానివ్వండి, ఈ ట్యాంక్ గార్డ్స్ కానివ్వండి, ఓకే, దేనికైనా తాకినా, ఎవడైనా మనకు తాకినా డ్యామేజ్ అవుతుంది అన్న బాధ. చూడండి చూడండి, క్రౌడ్ చూడండి, క్రౌడ్ ఏదో పెళ్ళికి వచ్చినట్టు మొత్తం జాతర. ఓ నిజంగా దిస్ ఇస్ ద రాంగ్ టైం టు విజిట్ కైలాసగిరి. అస్సలు ప్లేస్ లేదు. ఆ కిందకి వెళ్ళి పెట్టేసి ఏమొస్తాం అబ్బా, ఇక్కడెక్కడ ప్లేస్ లేదు. ఎక్కడైతే దొరికింది చూద్దాం. ఓ హో, రావంగానే కనిపిస్తుంది గ్లాస్ బ్రిడ్జ్. సరే, ఇక్కడ పార్క్ చేసి చూసారా, తాకుతుంది అనుకున్నాను, అదే జరిగింది. అలానే లోన్కి వెళ్ళి పెట్టేద్దామా అంటే బయటకు వచ్చేటప్పటికి వే బ్లాక్ అయిపోద్ది. చూడండి, ఇది గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. గ్లాస్తో కడుతున్నారు ఈ కేబుల్ బ్రిడ్జ్ని. అండ్ దిస్ ఇస్ స్పాటెడ్ ఎట్ కైలాసగిరి. ఎంట్రీ ఎప్పుడు అన్నది ఒక 23rd అండి, 23rd. ఓకే, సో ఇక్కడైతే ఒక అంకుల్ చెప్తున్నారు 23rd ఉందని. సో నేనైతే చిన్న స్టంట్ చేస్తున్నా. నాకు బేసిక్గా హైట్స్ అంటే భయం అని చెప్పాను కదా. ఇక్కడ ప్లేస్ చూడొచ్చు, బ్రదర్ జస్ట్ చూపించింది. జస్ట్ ఒక 2 రాళ్ళ పైన ఎడ్జెస్ లో నిల్చొని ఉన్నాను. జస్ట్ ఆ బ్రిడ్జ్ ని నా ఫ్రేమ్ లో కవర్ అవుతున్నట్టు ఒక క్లిప్ తీసుకోవడానికి అనేసి. సో ఇది నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. హైట్స్ అంటే పిచ్చ భయం. బేసిక్ గా చెప్పాలంటే కాళ్ళు వణుకుతున్నాయి. జస్ట్ ఈ బ్రిడ్జ్ ని ఫ్రేమ్ లో కవర్ చేద్దాము అన్న ఉద్దేశంతోనైతే నేను ఈ క్లిప్ తీస్తున్నాను. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇది గ్లాస్ బ్రిడ్జ్ ని హైలైట్ చేస్తూ ఇక్కడ పెట్టారు. మేబీ ఇది ఎంట్రన్స్ కావచ్చు. అదంతా బ్లాకింగ్ లో ఉంది, రానివ్వట్లేదు, ఓపెన్ లేదంట. క్రౌడ్ చూడొచ్చు. దీనమ్మమ్మ జీవితం ఎంత ఉందిరా బాబు. వస్తున్న వాళ్ళు వస్తున్నారు, వెళ్తున్న వాళ్ళు వెళ్తున్నారు. ఇది కైలాసగిరి కొండపైన ఉన్న టూరిజం ట్రైన్ అన్నమాట. మొత్తం ఇది కొండ చుట్టూరు తిప్పుతుంది. లోన సీటింగ్ అది కూడా ఎట్లా ఉందో కూడా చూపిస్తాను.
మొత్తం 2 కోచెస్ ఉన్నాయి. సీటింగ్ చూడొచ్చు. మీకు ఒక షాకింగ్ పర్సన్ ని చూపిస్తాను. ఇది అన్ఎక్స్పెక్టెడ్ టోటలీ. మా గురువు గారు. అన్న ఎట్లున్నారు? హాయ్ దిలీప్, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్ ఫైన్. అన్న. నేను బ్లాగ్ అన్న కూడా మంచి బ్లాగర్. చాలా రోజుల తర్వాత మా దిలీప్ మా ఫ్రెండ్ కలిసాడు నాకు. అయ్యో, వెరీ హ్యాపీ ఫర్ మీటింగ్ దిలీప్. హాయ్ 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 ఎవ్రీవన్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి పోస్టెడ్ సూన్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఒక పర్సన్ ని కలిసాను కదా, ఆయన శ్రీమంత్ అన్న అనమాట. సో డ్యూరింగ్ దోస్ డేస్ లైక్ ఇన్ ఇయర్ ఆఫ్ 2020 యూట్యూబ్ అంటే లైక్ సీనెక్స్ లో వర్క్ చేస్తున్నప్పుడు అన్న నా కొలీగ్. బేసిక్ గా చెప్పాలంటే హీఈస్ వెరీ మచ్ హైలీ క్వాలిఫైడ్ టు దట్ పొజిషన్. ఒకనొక టైంలో హీ వాజ్ అ ప్రొఫెసర్ ఇన్ వన్ ఆఫ్ ద మోస్ట్ లీడింగ్ కాలేజ్ అనమాట. హీ వాజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పర్సన్ లైక్ ఐ మెట్ ఇన్ మై లైఫ్. నా మమ్మీ నాకు చాలా దూరంగా లైక్ అబ్రాడ్ లో ఉంటున్నప్పుడు కానివ్వండి, నాకు ఒక మారల్ సపోర్ట్ ఆఫీస్ లోని ఎప్పటికప్పుడు నన్ను ప్రోత్సహిస్తూ ఎంకరేజ్ చేస్తూ ఆఫీస్ లో లైక్ హీ ఆల్వేస్ యూస్ టు సే, నేను ఎంత ప్రొఫెసర్ అయినా సరే బట్ మెనీ థింగ్స్ ఐ వాజ్ గాట్ టు లెర్న్ ఫ్రమ్ యూ దిలీప్ అంటే ఇది అంటూ నన్ను ఇంకా ఒక మెట్టు పైకెక్కించేవారు. నాకు అప్పుడు చాలా హ్యాపీగా అనిపించేది. లేటర్ పార్ట్ లైక్ పార్టీషన్ అయిన తర్వాత అంటే లైక్ ఐ లెఫ్ట్ దట్ కంపెనీ, బట్ అప్పటికి కూడా లైక్ ఇంకా టచ్ లోనే ఉన్నారు. ఇప్పటికీ నా చెల్లిని కూడా గుర్తుపెట్టుకుని హౌస్ యువర్ సిస్టర్ అని అడగడం, దట్ వాజ్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్, నన్ను ఎంతగా గుర్తుపెట్టుకుని ఉన్నావు. కమింగ్ బ్యాక్, ఇది చూడొచ్చు ప్లేస్. కేబుల్ కార్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అక్కడ వెళ్దాం. దానికంటే ముందు ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూపిస్తాను మీకు. ఈజ్ వ్యూ పాయింట్. మీరు కింద నేను చూపించినప్పుడు ఒక కర్వ్ చూసారు కదా, గాదిరాజు ప్యాలెస్ అని చెప్పాను, అక్కడ వస్తుంది అది. అండ్ ఇది కేబుల్ కార్ కి వెళ్ళే వే. ఒక మంచి ఒక కిడిష్ ఫీలింగ్ వస్తుంది, అంటే లైక్ చిన్నపిల్లల ఫీలింగ్ వస్తుంది ఇక్కడ వస్తున్నప్పుడు. ఇది క్యూ మేబీ అట్లా వెళ్ళి టికెట్ పర్చేస్ అనుకుంటా. ఎస్, అప్పట్లో అంటే మా నాన్నగారు చెప్పడమే కానీ మేము సొంతంగా వచ్చి తిరిగేది లేదు కదా. ఇప్పుడంటే పెద్దవాళ్ళు అయిపోయాం కాబట్టి ఇప్పుడు కొంచెం అంటే అరే మనం ఎక్కుదామారా ఇటువంటివి అనే చిన్న ఫీలింగ్ వస్తుంది. బట్ ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఒక రకంగా చెప్పాలి అనేసి. అంటే చూడండి, ఎంత ఏజ్ వచ్చిన వాళ్ళైనా సరే ఉన్నారు, ఎక్కుదాము, చూద్దాము, ఎక్స్పీరియన్స్ చేద్దామని. ఇదే స్పాట్ ఒకవేళ నైట్ అయితే మాత్రం ఆ లైట్స్ తోని, సిటీ లైట్స్ తోని ఫుల్ ఇంకా అది వేరే లెవెల్ ఉంటుంది ఒక రకంగా చెప్పాలి అనేసి అంటే. అండ్ మార్నింగ్ అయితే ఒక రకంగా మార్నింగ్ అయితే సైట్ సీయింగ్ లా ఉంటుంది, చూడొచ్చు అన్న ఉద్దేశంతో నేనైతే ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. పిల్లలు చూడండి ఫుల్ ఎక్సైట్ అయిపోతున్నారు. అండ్ ఇప్పుడంతా కైలాసగిరి పైకి ఎక్కుతున్నప్పుడు లెఫ్ట్ సైడ్ అనేది ఎక్స్ప్లోర్ చేసాం. ఇప్పుడు నేనైతే రైట్ సైడ్కి వెళ్తున్నాను. రైట్ సైడ్కి వెళ్తున్నప్పుడు అక్కడ శివుడు పార్వతీల స్టాచ్యూ ఉంటుంది అనమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ అట్రాక్టివ్ స్పాట్ ఆఫ్ ది కైలాసగిరి యాజ్ వెల్. అది చూపిస్తా. ఫుల్ ఆయాసం వచ్చేస్తుంది భయ్య. ఇది కొండ దోలు దిగిరిపోయింది ఎక్కేటప్పటికి. శివుడు పార్వతీల స్టాచ్యూ అని వన్ ఆఫ్ ది స్పాట్. ఇది ప్లేస్ చూడొచ్చు, ఆ ఫౌంటైన్ తోని ఆ వాటర్ అండ్ ఈ గ్రీనరీ చుట్టూ కూడా ఒక అట్రాక్షన్ ఇంకా ఈ కైలాసగిరి స్పాట్ కి. అండ్ నాకు బాగా గుర్తు అక్కడ కనిపిస్తున్న మెట్ల పైన ఒకప్పుడు మా డాడీ అండ్ మా బ్రహ్మ అంకుల్ పిక్ తీసుకున్నారన్నమాట. మా నాన్నగారు గుర్తుగా అదొకటి చాలా భద్రంగా దాచిపెట్టుకున్నాను నేను. ఇటువైపు వెళ్దామా, వ్యూ పాయింట్ చూపిద్దాము ఋషికొండ వైపు అని అనుకుంటే క్రౌడ్ మాత్రం బీభత్సంగా ఉంది. అండ్ ఇక్కడ ఆర్ట్ వర్క్ కూడా జరుగుతుంది, చాలా మంచిగా చేస్తున్నారు. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. క్రౌడ్ అయితే గట్టిగా ఉంది.
బేసిక్ గా ఇంత క్రౌడ్ ఉండే ప్లేసెస్ లో నేను అస్సలు ఉండలేను. పైగా షర్ట్ కి చూసారా స్వెట్ కూడా గట్టిగా పడుతుంది. సో నేను ఇక్కడ నుంచి మూవ్ అయితే అయిపోతున్నాను. ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను కానీ బేసిక్ గా ఒప్పుకుంటాలి. నేను ఎటువంటి పర్సన్ అంటే స్వెట్ పట్టిన జనాలు ఎక్కువ కనిపించిన ఆ ప్లేస్ నుంచి మూవ్ అయిపోవాలనుకుంటాను నేను. ప్రస్తుతానికైతే ఇక్కడున్న అట్మాస్ఫియర్ కి ఇక్కడున్న ఇంత క్రౌడ్ కి నేనైతే ఉండలేకపోతున్నా. సో వెళ్ళిపోతాను. మేబీ టెనిట్ పార్క్ దగ్గర కానీ ఇంకెక్కడైనా కానీ ఆపి అక్కడి నుంచి బీచ్ వ్యూస్ అవి చూపిస్తాను నేను. అక్కడ లాన్కి బైక్స్ అయితే కార్స్ అయితే వెళ్ళాయి. చూద్దాం బైక్స్ కి అలౌడ్ ఉందో లేదో. ఇది సాగర్ నగర్ బీచ్. ఇది బీచ్ అంతా ఒకటే ఏరియా పేరు సాగర్ నగర్. ఇక్కడ చూడొచ్చు తార్ కానివ్వండి, ఆల్మోస్ట్ చాలా కార్స్ అయితే లోనకి తెచ్చుకున్నారు వ్యూ ఎంజాయ్ చేద్దామని. నేను మన బీచ్ని అయితే ఇక్కడ పార్క్ చేశాను. చూడొచ్చు మొత్తం బ్యూటిఫుల్ ఉంది. కాకపోతే ఇది మాత్రం ఇసుక చాలా కోసేసింది అనమాట. వాటర్ రావడంతో ఇసుక చాలా కోసేసింది. సో చూడడానికి కూడా బాగాలేదు. నిమజ్జనాలు అయ్యాయి కదా, దాని తాలూకా విగ్రహాలు కిందనున్నవన్నీ కూడా స్క్రాప్ అంతా ఇక్కడికి చాలా పేరుకుపోయింది. అటు సైడ్ ఉంది బేసిక్, అటు వెళ్దాము అనేసి అంటే ఇంకా చాలా క్రౌడ్ ఉంది. యాజ్ ఎ సైడ్ క్రౌడ్ ఉన్న సైడ్ అయితే నేను ఖచ్చితంగా వెళ్ళలేను. బాగుంది. జస్ట్ ఇగ్నోర్ మై హెయిర్. ఈ హెల్మెట్ వల్ల మొత్తం కచ్చడా అయిపోయింది. అండ్ అటు మినీ టీటీడీ ఉంది. మినీ టీటీడీ అండ్ కొంచెం పైకి వెళ్తే రామానాయుడు స్టూడియో అనమాట. చక్కగా ఇక్కడ ఫ్యామిలీస్ కూడా బాగా ఆడుకుంటున్నారు, చిల్ అవుతున్నారు. ఓకే, సో ఇదేనబ్బా, ఇదే అనిపిస్తుంది కొన్నిసార్లు. మన ఫ్యామిలీ మనకు దూరంగా ఉంది, ఒక ఫ్యామిలీ బ్రేక్ అయిపోయింది అనేసి అంటే ఆ వెలితి తెలుస్తుంది. ఆ వెలితి. చలో ఇక్కడ నుంచి అయితే నేను మూవ్ అయిపోతున్నా. ఇక్కడ కూడా మహా అయితే ఒక 20 minutes ఉన్నా, అంతకంటే ఎక్కువ లేదు. అంటే ఒక్కడిని వచ్చి ఏం ఎంజాయ్ చేస్తాను. మళ్ళీ ఈ స్పాట్ చూడొచ్చు. పైకి ఎక్కుతున్నాను అనమాట. అది ఇంతకుముందు వెళ్ళాను కదా, ఆ పై నుంచి అటు సైడు కైలాసగిరి, అటు సైడు రోప్ కార్ ఉంటుంది. రోప్ కారు అటు సైడ్ నుంచి అనమాట. మనం అటు తిరిగి కిందకి వచ్చేసాం. ఇందాక వెళ్ళిన స్పాట్ ఇటు సైడ్ నుంచి లెఫ్ట్, ఇటు వచ్చి బీచ్ సైడ్ రైట్ వ్యూ అనమాట. పైనుంచి ఒక గాదిరాజు ప్యాలెస్ కర్వ్ అని చెప్పాను కదా, అటు సైడ్ ఉంటుంది. బేసిక్గా ఎందుకంటే బాగుండేది ఇక్కడ. ఒకనొక టైంలో ఒక 3-4 years బ్యాక్ ఎంవి మా షిప్ వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయింది కదా, అది చూపిద్దును. కాకపోతే లోపలికి వెళ్ళి బయటికి రావడం అంటే మళ్ళీ అదొక టాస్క్. కానీ ఇక్కడ నుంచి ట్రై చేస్తాను ముందుకెళ్ళి చూపించడానికి. మీకు అటు ఒక షిప్ కనిపిస్తున్నా, షిప్ బ్యాక్ సైడ్ డెక్ అదనమాట. ఇంకా లోన్కి వెళ్ళి మళ్ళీ బయటికి రావడం అదొక టాస్క్ అని చెప్పి నేనైతే లోన్కి వెళ్ళట్లేదు. ఇది వ్యూ. ఎక్కడ కూడా ఎక్కువసేపు ఆగట్లేదు నేను, ఎందుకంటే కొంచెం ఆ కొండెక్కేటప్పటికే అలసటగా అనిపిస్తుంది. ఆ పైగా ఈరోజు ఎండ్ ఉంది, అందుకు అలసటగా అనిపిస్తుంది. అరే హాయ్ చెప్పరా, హాయ్ చెప్పు, చెప్పవా, మాట్లాడవా? నిన్నే అలా నవ్వుతున్నావు? ఏం కొనిపెట్టలేదు మీ వాళ్ళు, అలా ఉన్నావు? సో నేను ఇంకా బీచ్ రోడ్ నుంచి వస్తున్న దారిలో సిరిపురం జంక్షన్ లో ఉన్నాను అనమాట. పెట్రోల్ బంక్ నుంచి ఇలా పైకి వస్తే గుడిజాడ కళాక్షేత్రం ఉంటుంది మీకు. దానికి ఆపోజిట్ లోనే ఒక మంచి మోడల్స్ కనిపించినాయి నాకు, టీ షర్ట్స్
సో ఐ జస్ట్ హాల్ట్ మై బైక్ అన్నమాట. నేను ఇక్కడ ఆగాను, ఒకసారి చూద్దాము మోడల్స్ ఇవన్నీ చూసి నచ్చితే తీసుకుందాం అనేసి. సో ఈ రోజుకైతే ఇంతే. నేనైతే రిటర్న్ అయిపోతున్నా ఇంటికి. నేను చిన్న షాపింగ్ కూడా చేసేసాను. ఇది ఫ్రీ ప్రమోషన్ అయితే కాదు. ఇవి లోపల ఏవైతే ఉన్నాయో ఇవైతే నేను డబ్బులు పెట్టే కొనుక్కున్నాను. ఒక 3 టీ-షర్ట్స్ ఇంకా ఒక ట్రాక్ ప్యాంట్ అయితే తీసుకున్నాను. బేసిక్గా నాకు ఒక టీ-షర్ట్ నచ్చి నేను అక్కడ ఆగాను, కానీ అన్ఫార్చునేట్లీ నా సైజ్ అయితే లేదు ఆ టీ-షర్ట్. బట్ ఎట్లనో ఆగాను కదా, ఎలానైనా తీసుకోవాలి అని చెప్పి చిన్నగా కొనేసుకున్నాను అనమాట. అండ్ ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దయచేసి ఆ బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. నేను లేట్గా పోస్ట్ చేస్తున్నా సరే, పోస్ట్ చేస్తున్న ప్రతి వీడియో మీ వరకు చేరాలి అనేసి అంటే ఆ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గైస్.